Now I request them to please be seated. In a world run by machines, they remind us what it means to feel, to care, to lead with the soul. They are not just guests today, they are the first flames of Dharma. Please welcome the mothers who carry the wisdom this book stands for, as I introduce them one by one. Our first guest of honor today is Mrs. K. Saroja, Venkat's mother. K. Saroja, my mother, lived Dharma not through words, but through quiet, relentless action. A single mother with only an elementary school education, she raised 3 children with unwavering strength and grace. She never taught us from books, but from her life. She showed us resilience, responsibility, and rootedness. In every challenge, she chose duty over despair. She is the Dharma I grew up watching. I request you to please be seated on the stage. We will now proceed with the launch. Today is not just a book launch. It is not just a talk. It is a transmission. Because when AI moves faster than human thought and algorithms begin to shape our decisions, what must guide us is Dharma. And who better to launch this message than those who live, breathe, and embody it daily, our mothers. ఈ ధర్మా బుక్ ని తెలుగులో లాంచ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ బుక్ తెలుగులోకి డ్రాఫ్టింగ్ జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే సెకండ్ బుక్ ఈ బుక్ లో ఈ సిరీస్ లో 3 బుక్స్ ఉన్నాయి. ఆ 3 బుక్స్ కూడా తెలుగులో, హిందీలో, కన్నడలో వస్తుంది. ఏఐ డ్రైవింగ్ లీడర్షిప్ ప్లస్ ధర్మ, ఈ రెండింటికి లింక్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ధర్మ ఏఐ స్వధర్మాన్ని మించిన ధర్మం లేదంటారు. ఎస్ సార్. సో స్వధర్మం ఫస్ట్ మనల్ని మనం లీడ్ చేసుకుంటేనే కదా మిగతా వాళ్ళు లీడ్ చేయడం. సో మన స్వధర్మాన్ని మనం ఫాలో చేసినప్పుడు ఆ ఫాలో చేయడం అనేది ఏంటి? లీడ్ చేయడం. సో ఏఐ వరల్డ్ లో లీడర్షిప్, అందుకే ఏమని రాసాం కింద, లీడర్షిప్ లీడింగ్ విత్ ధర్మ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ. అంటే మన చుట్టూ మెషిన్స్ ఉన్నప్పుడు
మనం ఒక మెషిన్ కాకుండా మనం ఒక హ్యూమన్ గా ఎలా ఉండిపోవాలంటే మనల్ని మనం లీడ్ చేసుకోవాలి. అందుకే AI డ్రివెన్ లీడర్షిప్, లీడింగ్ విత్ ధర్మ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. థ్యాంక్ యూ సార్. तो जितना भी आप लोगों की समझ में आए तो ठीक है, लेकिन शब्दों से ज्यादा हमारा इंप्रेशन, हमारी भावनाएं आपके ऊपर इफेक्ट करती हैं. तो इसलिए शब्दों पे मत जाना, आप मेरी भावनाओं पर जाना. मेरी दिल में जो वेंकट सर के लिए एक अच्छी सी भावना है, शायद वो समझते हैं, और आप सब लोग भी जो मेरे साथ कई बार मिल चुके हैं वो भी समझते होंगे. इतनी अच्छी उनकी सोच है, वो जो कुछ करना चाहती हैं वास्तव में वो उनके लिए बहुत ज्यादा एप्रिशिएबल है, और मेरे को वो बहुत प्रभावित करती है. I'm overwhelmed, I'm wordless, and I don't know how to thank him for all this. I only wish him all the best and a long, 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 long life. And all those who are his disciples, I salute him to be here. నేను ఒక స్టోరీ టెల్లర్, అంటే బుక్స్ రాస్తాను, ప్లస్ నాకు బిజినెస్ ఉంది, బిజినెస్ చేస్తాను, ప్లస్ కోచింగ్ చేస్తాను లీడర్షిప్ గురించి. ఇప్పటివరకు నేను 3 పుస్తకాలు రాశాను, ఇది 3వ పుస్తకం. ఈ పుస్తకం పేరు AI డ్రివెన్ లీడర్షిప్, లీడింగ్ విత్ ధర్మ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. అంటే మన చుట్టూ అన్ని మెషిన్స్ అవుతున్నప్పుడు మనము మన స్వధర్మాన్ని ఎలా పాటించాలి, దాన్ని కోల్పోకుండా మెషిన్స్కి అమ్ముడుపోకుండా మన ధర్మం ఏదైతే ఉందో, మన ధర్మం అంటే అసలు ధర్మ అంటే ఏంటి? ధర్మ అంటే ఉట్టి నాకొక్కటే బెనిఫిట్ కాదు, నాకు ఎదుటివానికి ఇద్దరికి బెనిఫిట్ ఉండాలి. అంటే ఏదైనా నేను ఒక యాక్షన్ చేస్తే నా యాక్షన్ నాకొక్కటే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఈక్వల్ గా బెనిఫిట్ ఉంటేనే అదే ధర్మం. స్వధర్మ అంటే సొంత ధర్మం అంటే కేవలం నాకు ఒక్కటే బెనిఫిట్ అయ్యేది కాదు. సో ఈ విషయాన్ని క్లియర్ గా కమ్యూనికేట్ చేయడానికి లీడర్షిప్ సాయంతో నేను ఈ బుక్ రాశాను. అంటే ఇప్పుడు కంపెనీస్ అన్నిటికీ AI వచ్చేసింది, అది ఈజీగా అవైలబుల్ కూడా ఉంది. సో ఎవరైనా ఏమైనా క్రియేట్ చేయొచ్చు. మీకు కోడింగ్ వచ్చినా, టెక్నాలజీ తెలిసినా తెలియకున్నా ఒక యాప్ ని 30 seconds లో క్రియేట్ చేయొచ్చు. సో అలా క్రియేట్ చేస్తూ పోతే దాని పర్పస్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. టెక్నాలజీ అవైలబుల్ ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు యాప్ క్రియేట్ చేస్తున్నారు, ప్రతి దానికి క్రియేట్ చేస్తున్నారు. కానీ దానివల్ల ఎవరికి నష్టం వస్తుంది, ఎవరికి లాభం వస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ AI అనేది ఒక టూల్, ఒక మిర్రర్. మనకు అద్దం పడుతుంది అంతే. మనకు మంచి వాల్యూస్ ఉంటే ఆ వాల్యూస్ ని ఆ అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది, మనకు చెడు వాల్యూస్ ఉంటే ఆ అద్దం దాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం మారుతామో, మన ధర్మాన్ని మనం పాటిస్తామో, అప్పుడు ఏ కూడా తన ధర్మాన్ని పాటిస్తుంది. లేదు మనం ఉత్తి డబ్బుల కోసము, లేదంటే మన సొంత ఈగో కోసము యాప్స్ క్రియేట్ చేసుకొని దాన్ని మిగతా వాళ్ళని తప్పుదారి పట్టిస్తే ఆ ఏ దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఏ వస్తుంది, అందరికీ జాబ్స్ పోతాయి అని. ఇప్పుడు అలాంటి ఆలోచనతో నువ్వు ఏ క్రియేట్ చేస్తే ఏ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. కానీ ఏ అనేది ఒక టూల్ మట్టుకే. సో ఒక టూల్, ఫర్ ఎగ్జాంపుల్ కత్తి అనుకున్నాం, ఒక కత్తి కోతి చేతికి ఇస్తే ఏమవుతుంది? అది తనను తాను గాయపరుచుకుంటుంది, ఇతటి వాళ్ళని కూడా గాయపరుస్తుంది. సో ఏ అలాంటిది. కాబట్టి ఆ టూల్ ని, ఆ పవర్ఫుల్ టూల్ ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మనం మన స్వధర్మాన్ని పాటించాలి అనేది ఈ బుక్. ఈ బుక్ లో ఈ పంచశీల ప్రిన్సిపల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఏంటి పంచశీల ప్రిన్సిపల్స్ అంటే స్వాధ్యాయ, సమ, సంబంధ, సంకల్ప, సేవ. అంటే ఈ 5 ప్రిన్సిపల్స్ ని ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఫాలో చేస్తారో అప్పుడు హ్యూమన్స్ భయపడాల్సిన పని లేదు మెషిన్స్ టేక్ ఓవర్ చేసుకుంటాయని. ఎందుకంటే కత్తి ఏమీ చేయలేదు, కత్తి పట్టుకున్నవాడు వాడి ఇంటెన్షన్ ని పట్టుకొని ఎదుటి వాడికి హామ్ చేయగలడు. సో మనం మారితే ఏ మారుతుంది, అప్పుడు హ్యూమానిటీ భయపడాల్సిన పని లేదు అని చెప్పడానికే ఈ బుక్ రాశాను. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.